అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో ఫిబ్రవరి 16కి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన 15వ చిత్రం 'తిలోత్తమ' చిత్రం గురించి మాట్లాడుకుందామండి. 1951లో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించినవి 5 చిత్రాలు విడుదలయ్యాయి. 5 చిత్రాలు కూడా జానపద చిత్రాలే. ఇంకో విశేషం ఏమిటంటే, ఈ 5 చిత్రాలు కూడా ద్విభాషా చిత్రాలుగా తయారయ్యాయి. అంటే తెలుగు, తమిళంలో ఒకేసారి తయారయ్యాయన్నమాట. అలా తయారైన చిత్రాల్లో మొట్టమొదటిగా వచ్చిన చిత్రం 'తిలోత్తమ'. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి షూటింగ్ చేసుకొని, పూర్తి చేసుకొని విడుదలైన సినిమా అన్నమాట. ఈ సినిమా కథానాయికగా అంజలీదేవి గారు నటించారు. నిర్మాణ సంస్థ శోభనాచల పిక్చర్స్ వారు. నిర్మాత, దర్శకుడు మిర్జాపురం రాజా. ఆయన సినిమాలన్నిటికి ఆయనదే నిర్మాత ఆయనే, దర్శకుడుగా కూడా ఆయన పేరే వస్తుంది. కానీ దర్శకత్వం ఇంకెవరో చేస్తూ ఉంటారనమాట. సంగీత దర్శకుడు అంజలీదేవి గారి భర్త గారైన పి. ఆదినారాయణరావు గారు. ఛాయాగ్రహణం డిఎల్ నారాయణ గారు. ఇది ఆ రోజుల్లో వచ్చే మామూలైన జానపద చిత్రమే. అంటే ఇద్దరు కథానాయకుడు, కథానాయిక శాపవశాత్తు ఈ భూలోకంలోకి రావడము, ఆ భూలోకంలో వాళ్ళకి మళ్ళీ పాతది జ్ఞాపకం లేకపోవడం, ఆ తర్వాత జరిగిన సంఘటనలు, తర్వాత సుఖాంతం మళ్ళీ దేవతలు వారిని దీవించడం, సుఖాంతం అవుతుంది సినిమా. అలాంటిదే ఈ కథ కూడా, ఈ 'తిలోత్తమ' అనే శోభనాచలాది సినిమా కూడా. ఈ సినిమా 16 ఫిబ్రవరి 1951 రిలీజ్ అయ్యి, ఈ 16కి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుందనమాట. అదొక విశేషం. తర్వాత ఈ చిత్రంలో ముఖ్యంగా 2 పాత్రలు. దేవదత్తుడు. దేవదత్తుడు అంటే హీరోగా వేసింది అక్కినేని నాగేశ్వరరావు గారు. అలాగే హీరోయిన్ తిలోత్తమ ఆమె పేరు మీదే సినిమా వస్తుంది. అంజలీదేవి గారు ఆ పాత్ర నటించారండి. ఈ 2 పాత్రలే ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు. తర్వాత ఆదినారాయణరావు గారి సంగీతం. కానీ నాటి సినిమా, ఈ సినిమా మరీ పాపులర్ కాదు కాబట్టి ఇప్పటికీ పాటలు గట్రా అంతగా ఈ చిత్రానికి దొరకడం కష్టంగా ఉంది. అది కూడా ఒక విశేషం అని చెప్పుకోవాలి. తర్వాత ఇంకోటి చెప్పుకున్నాం కదండీ! ఈ 1951లో అక్కినేని నాగేశ్వరరావు గారు 5 జానపద చిత్రాలొచ్చాయని. 'తిలోత్తమ' మొదటి చిత్రం, తర్వాత 'సౌదామిని', తర్వాత 'మాయలమారి', 'మంత్రదండం', 'స్త్రీ సాహసం'. ఇవన్నీ కూడా ద్విభాషా చిత్రాలు ఆ ఏడాది. అది కూడా ఇంకో విశేషం. అలా 1951 75 ఏళ్ల క్రితం వచ్చిన అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలకి ఇదొక విశేషంగా కూడా చెప్పుకోవాలన్నమాట. 5 ద్విభాషా చిత్రాలు, తెలుగు, తమిళ చిత్రాలు. తర్వాత ఇంకో విశేషం ఏంటంటే, ఈ సంవత్సరమే అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలీదేవి గారు, గోపాలరావు గారు కలిసి తీసిన సినిమా 'మాయలమారి' కూడా విడుదలైంది. అది కూడా ద్విభాషా చిత్రం. అంటే తెలుగు భాషలోని, తమిళ భాషలోని ఒకేసారి నిర్మించారనమాట. అంటే అది కూడా ఒక విశేషంగానే చెప్పుకోవాలి. అక్కినేని నాగేశ్వరరావు గారు నిర్మాతగా కూడా మారి ఈ సంవత్సరానికి 75 సంవత్సరాలు పూర్తయిందనమాట అండి. అదొక విశేషం. చెప్పుకోవాలంటే అక్కినేని నాగేశ్వరరావు గారు 16, 17 చిత్రాలు తీయగానే తాను నిర్మాతగా మారారు. అది కూడా ఒక విశేషంగా చూడాలి. ఇవండి అక్కినేని నాగేశ్వరరావు గారు 15వ చిత్రం 'తిలోత్తమ' విశేషాలు. దానితో పాటు 1951లో వచ్చిన అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రాల గురించి మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇంకో వీడియోలో మరో చిత్ర విశేషాలతో మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.